ఈ వీడియో అయితే నేను ఎవరి కోసం చేస్తున్నానంటే, విలేజెస్‌లో ఉన్న పేరెంట్స్ గురించి అయితే నేను ఈ వీడియో ఖచ్చితంగా చేస్తున్నాను. మామ 19 మినిట్స్, 55 మినిట్స్ ఉన్న బిట్లని మీరు వైరల్ చేయడం కాదు మామ. మీకు సత్తా ఉంటే, మీరు తెలుగోళ్ళైతే ఈ వీడియోని 10 మందిలోకి తీసుకెళ్ళండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ప్రతి ఒక్క 25-26 ఏజ్‌లో ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఫీల్ అవుతున్న ఇన్నర్ ఫీలింగ్ ఇది. నా కోసమని నేను చెప్పట్లేదు. మ్యాటర్ ఏంటంటే పేరెంట్స్ అనేవాళ్ళు మీటింగ్స్‌కి వెళ్ళినప్పుడు, లేదంటే ఎక్కడైనా మ్యారేజెస్‌కి వెళ్ళినప్పుడు, లేదంటే ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు, అక్కడ మీ యొక్క పిల్లల గురించి ఎవరైనా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే గిల్టీగా ఫీల్ అయ్యి, లేదంటే వాళ్ళ అబ్బాయికి రూ. 1,00,000 ప్యాకేజ్ అంటే అది మనం మనసులో పెట్టుకొని, అది మీ పిల్లల మీద రుద్దడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్కసారి మీరు రియల్ టైమ్‌లోకి వచ్చి చూడండి. హైదరాబాద్ గాని, బెంగుళూరు గాని వచ్చి చూడండి. రూ. 1,00,000 ప్యాకేజ్ ఉన్నోళ్ళకి 50,000 రెంట్ ఉంటుందక్కడ. అలానే వాళ్ళ ఖర్చులుంటాయి. అన్నీ ఉంటాయి. అన్నీ పోయి ఈఎంఐలన్నీ పోయి మనకు మిగిలేది ఎంత? 10,000, 20,000. ఆ 20,000 మీరు హ్యాపీగా విలేజ్‌లో ఉండి కూడా సంపాదించుకోవచ్చు. నా ఉద్దేశ్యం ఏంటంటే మీరు ఎంత చదువుకున్నా చదువు అనేది మనకి జ్ఞానం మాత్రం ఇస్తుంది. అంతేగాని లక్షలు తెచ్చి, కోట్లు తెచ్చి ఇచ్చేది కాదు. ఆ జ్ఞానంతో మనం ఒక బిజినెస్ పెట్టుకుంటే చిన్న బిజినెస్సో, పెద్ద బిజినెస్సో మనం అనేది త్వరగా సెటిల్ అవ్వగలం. స్టిల్ మన ఏజ్ అనేది ఇప్పుడు 25. మహా అయితే మన జనరేషన్‌కి 40 వరకు బ్రతుకుతాం. 45 వరకు. 15 ఇయర్స్‌లో ఒక రూ. 1,00,00,000 సంపాదించగలమా? మీరే చెప్పండి ఎవరైనా. రూ. 1,00,00,000 సంపాదించేస్తాం జాబ్‌లో. అదే బిజినెస్‌లో పాసిబిలిటీస్ ఉన్నాయి. అది చిన్న బిజినెస్సా, ఏ బిజినెస్ అని నేను చెప్పలేను. బట్ బిజినెస్ చేసుకుంటే మన మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, పేరెంట్స్ చేసే బిగినర్ మిస్టేక్స్ ఏంటంటే, వాళ్ళ పిల్లల ఇంట్రెస్ట్‌లో ఒకటి ఉంటే లేదు నువ్వు ఇదే చేయాలని చెప్పి వాళ్ళని ఆళ్ళ వే అనేది మనం మార్చేస్తున్నాం. అందువల్ల మన ఇండియాలో ఈరోజు ఒక సచిన్ టెండూల్కర్ లాంటోళ్ళని, లేదంటే విరాట్ కోహ్లీ లాంటోళ్ళని, మంచి మంచి డైరెక్టర్స్‌ని అందరిని ఎందుకు మిస్ అవుతున్నాం అంటే, మనం చేసే బిగినర్ మిస్టేక్స్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక స్కిల్ ఉంటది. ఆ స్కిల్ ఎక్స్‌పోజ్ అయ్యే లోపులోనే మన చేతులారా ఆ స్కిల్‌ని పక్కద్రోవ పట్టించి ఇంట్రెస్ట్ లేని ఐటీ ఫీల్డ్‌లో లేదంటే వేరే ఫీల్డ్‌లో తీసుకొచ్చి పడేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించండి. మీకు కరెక్ట్ అనిపిస్తే మాత్రం ఎవరైనా కామెంట్ చేయండి.